హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు మనం శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు రీస్టార్ట్ ది ప్రోగ్రామ్ శ్యామ్ సార్స్ వొకాబులరీ ఆఫ్టర్ సమ్ బ్రేక్. శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ గురించి తెలియని వాళ్ళ కోసం, వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నానమ్మా. ప్రతిరోజు హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోకండి, తర్వాత రాసుకుందామని అనుకోకండి. వీడియో మహా అయితే 10 నిమిషాల కంటే తక్కువే ఉంటుంది. వీడియో చూస్తున్నంతసేపు వొకాబులరీ నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసే వర్డ్స్ అండ్ మీనింగ్స్ క్లియర్గా మీ బుక్లో రాసుకోండి. ఈరోజు డేట్ వేసుకోండి, June 27, 2025. శ్యామ్ సార్స్ వొకాబులరీ హిందూ న్యూస్ పేపర్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఎవరు చూడొచ్చు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ చూడొచ్చు. ఎందుకంటే వొకాబులరీ లేకుండా ఏ ఇంగ్లీష్ ఎగ్జామ్ జరగదు. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చూస్తున్నాము June 27 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలం మనకు కనిపిస్తుంది. ఎడిటోరియల్ ఆర్టికల్స్లో ఆర్టికల్ నెంబర్ 1 ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్టికల్. ఇది స్ట్రాటజిక్ మిస్ ఫైర్ అనే పేరుతో వచ్చింది. నాన్న గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఆర్టికల్లో ఈ కంప్లీట్ కాంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మై మోటో ఇన్ దిస్ వీడియో ఈజ్ జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ సమ్ ఇంపార్టెంట్ వొకాబులరీ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హెడ్లైన్స్లోనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే మిస్ ఫైర్ అన్నారు. సో నాన్న, డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మిస్ ఫైర్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మిస్ ఫైర్? మిస్ ఫైర్ అంటే ఏంటమ్మా? మనం జనరల్గా కామన్గా అంటూ ఉంటాం కదా, నేను అలా చేద్దాం అనుకున్నాను కానీ నా ప్లాన్ మిస్ ఫైర్ అయింది అంటాం. సో నా ప్లాన్ మొత్తం మిస్ ఫైర్ అవడం అంటే ఏంటి? డూ యూ నో? నా ప్లాన్ మొత్తం మిస్ ఫైర్ అవడం అంటే ఏంటి? ఫెయిల్ అయిందని రాసుకోండి. సింపుల్గా రాసుకోండి. మిస్ ఫైర్ అవ్వడం అంటే ఏంటంటే ఫెయిల్ అవ్వడం, FAIL, ఫెయిల్. ఓకేనా? నేను ఇక్కడ ఏవైతే ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయో ఆ వొకాబులరీని నేను ఇక్కడ హైలైట్ చేశాను, అండర్లైన్ కూడా చేశాను. ఓకేనా? సో మిస్ ఫైర్ అవ్వడం అంటే ఏంటంటే ఫెయిల్ అవ్వడం. ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అని చెప్పచ్చు. REINED, రెయిన్ ఇన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ రెయిన్ ఇన్? సి, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి సెంటెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇజ్రాయిల్ మస్ట్ బి రెయిన్డ్ ఇన్ ఫర్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ వెస్ట్ ఏషియా. సో సింపుల్గా చెప్తా వినండి. REIN పక్కన ప్రపోజిషన్ కూడా ఇన్ వస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ ఏ ఫ్రేజల్ వర్బ్. ఇది ఒక ఫ్రేజల్ వర్బ్ అమ్మ. సో రెయిన్ ఇన్ అంటే సింపుల్గా రాసుకోండి, కంట్రోల్ అని రాసుకోండి. అంతకంటే ఏం అవసరం లేదు. రెయిన్ ఇన్ చేయడం అంటే కంట్రోల్ చేయడం. సింపుల్. నెక్స్ట్, మీ అందరూ సలార్ సినిమా చూసే ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, సలార్ సినిమా కింద క్యాప్షన్ తీసుకుంటే ద సీజ్ ఫైర్ అని రాస్తారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ సీజ్ ఫైర్? యుద్ధాన్ని ఆపడం. సో సీజ్ ఫైర్ అంటే రాసుకోండి స్టాప్ ద వార్. సీజ్ ఫైర్ అంటే ఏంటమ్మా? స్టాప్ ద వార్. ఓకే, ఒక యుద్ధాన్ని ఆపడాన్ని ఏమంటాం మనం? సీజ్ ఫైర్ అంటాం. అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో సీజ్ ఫైర్ అంటే ఏంటంటే యుద్ధాన్ని ఆపడం, స్టాప్ ద వార్. ఇదే ఆర్టికల్లో మనం అలా ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే కనిపిస్తోంది. ఇవాడు ఏమన్నాడంటే క్యాపిటులేట్ అన్నాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ అమ్మా. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్లో రాసుకోండి, క్యాపిటులేట్. సో సింపుల్గా చెప్పాలంటే క్యాపిటులేట్ అవ్వడం అంటే సరెండర్ అవ్వడం, లొంగిపోవడం. ఇంకా నా వల్ల కాదు, నేను నీతో యుద్ధం చేయలేను, నేను నీతో ఫైట్ చేయలేను, కాబట్టి నేను లొంగిపోతాను, సరెండర్ అయిపోతాను. సో రాసుకోండి, క్యాపిటులేట్ అవ్వడం అంటే ఏంటంటే సరెండర్ అవ్వడం అని రాసుకోండి. ఇంకా చెప్పాలంటే దానికి చాలా సినోనిమ్స్ ఉంటాయి, బట్ ఈ వీడియోలో మనం ఎక్కువ సినోనిమ్స్ దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే వర్డ్స్ ఉన్నాయి, అవి ముందు మనం బాగా నేర్చుకుందాం. సో క్యాపిటులేట్ అవ్వడం అంటే ఏంటంటే సరెండర్ అవ్వడం అని రాసుకోండి. ఓకేనా? రైట్. ఇదే సెంటెన్స్లో ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, స్విఫ్ట్ అన్నారు. స్విఫ్ట్గా ఉండాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కాబట్టి మీరు చాలా స్విఫ్ట్గా ప్రిపేర్ అవ్వాలి, స్విఫ్ట్గా డెసిషన్స్ తీసుకోవాలి. స్విఫ్ట్ అంటే ఏంటంటే వెరీ ర్యాపిడ్, వెరీ ఫాస్ట్. ఓకేనా? యాజ్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యువర్ యాక్షన్స్ మస్ట్ బి స్విఫ్ట్. స్విఫ్ట్ అంటే ఏంటంటే వెరీ వెరీ ఫాస్ట్. తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. వాడు ఏమన్నాడంటే రిటాలియేటరీ అన్నాడు. సో నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను మీకు వొకాబులరీ క్లాసెస్లో. ఈ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు ఇచ్చాను. రజనీకాంత్ది ఒక మూవీ ఉంటుంది, శివాజీ. ఆ మూవీలో రజనీకాంత్ని జైల్లో పెట్టి విలన్ కొడుతూ ఉంటాడు. వీడు లెక్క పెడుతూ ఉంటాడు. ఇదేంద్రా, నేను కొడుతుంటే నువ్వు లెక్క పెడుతున్నావు ఏంటంటే, వీడు ఏమంటాడు, తిరిగి ఇవ్వాలి కదా అంటాడు.
క్లైమాక్స్లో తిరిగిస్తాడు. తిరిగి ఇవ్వడాన్ని ఏమంటామంటే రిటాలియేషన్ అంటాం. రాసుకోండి. సో రిటాలియేటరీ అనేది యాడ్జెక్టివ్ ఫామ్లో ఇచ్చారు, నౌన్ ఫామ్ ఏంటంటే రిటాలియేషన్. సో రిటాలియేషన్ అంటే గివ్ బ్యాక్ అని రాయండి, గివ్ బ్యాక్ అని రాయండి. ఓకేనా, తిరిగి ఇవ్వడం అనమాట. రిటాలియేషన్ అంటే తిరిగి ఇవ్వడం. నాన్న మిమ్మల్ని మీ లైఫ్లో చాలామంది అవమానించుంటారు, ఇన్సల్ట్ చేస్తుంటారు, బాధ పెట్టుంటారు. వాళ్ళందరికీ మరి మీరు రేపు టాప్ జాబ్ తెచ్చుకొని సక్సెస్ కొట్టి తిరిగి ఇవ్వాలి కదా. రిటాలియేషన్ అంటే ఏంటి? తిరిగి ఇవ్వడం కదా. నెక్స్ట్ ఇదిగోండి, వల్నరబిలిటీస్ అన్నారు. ప్రతి ఒక్కరికి కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ లేదా కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. మనకుండే ఆ మైనస్ పాయింట్స్ని, వీక్ పాయింట్స్ని ఏమంటామంటే వల్నరబిలిటీస్ అంటాం. ఏమంటాం? వల్నరబిలిటీస్ అంటే రాసుకోండి వీక్ పాయింట్స్. వల్నరబిలిటీస్ అంటే రాసుకోండి వీక్ పాయింట్స్. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. నేను ఈ మధ్యకాలంలో హిందూ పేపర్లో ఈ వర్డ్ని చాలా తక్కువ చూశాను. అదేంటంటే వాంటెడ్. WANTE. అది సల్మాన్ ఖాన్ సినిమా వాంటెడా? వాంటెడ్ కాదు, BAUNTED, వాంటెడ్. ఎలా చెప్పాలంటే, నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు రమేష్. వాడు ఎప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి లేదంటే వాడు ఎప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ గురించి గొప్పలుగా చెప్పుకుంటూ ఉంటాడు. వాంటెడ్ ప్రాపర్టీస్ అనమాట. అంటే దేని గురించి అయితే మనం పదే పదే గొప్పగా చెప్పుకుంటామో, పొగుడుతూ ఉంటామో దాన్ని మనం వాంటెడ్ అంటాం. ఓకేనా, ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మీరు యానిమల్ మూవీ చూశారు కదా. యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ ఎప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి పొగుడుతూ గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓకేనా, అంటే వాంటెడ్ అనమాట. సో WAUNTED. సో రాసుకోండి, వాంటెడ్ అంటే ప్రైజ్, పొగడ్డం, PRAISE. వాంటెడ్ అంటే ప్రైజ్, పొగడ్డం. లేదా ఇంకో మీనింగ్ చెప్పాలంటే బోస్ట్, BOAST. బోస్ట్ అంటే కూడా పొగడ్డం, మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా, నేను నెక్స్ట్ వొకాబులరీకి చెప్పే ముందు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ మీరు ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. అయితే ద హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే, నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు మనం ఫర్దర్గా ఏం చేయబోతున్నామంటే డిజిటల్ స్క్రీన్ మీద క్లాసెస్ తీసుకోబోతున్నాం. అంటే ఆల్రెడీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో చాలా కంటెంట్ ఉంది. ఇంగ్లీష్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్, రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. బట్ ఆ కంటెంట్ డిజిటల్ క్లాస్లో తీసుకున్న వీడియోస్ కాదు. ఓకేనా, కాబట్టి ఫర్దర్గా మనం ఏం చేయబోతున్నామంటే డిజిటల్ స్క్రీన్ మీద తీసుకోబోయే క్లాసెస్ అన్నీ కూడా మన యాప్కి యాడ్ అవుతాయి. ఆల్రెడీ ఉన్న కంటెంట్ బదులుగా కొత్త కంటెంట్ నేను మీకోసం యాడ్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఎవరైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో కోర్సెస్ పర్చేస్ చేశారో మీరు మళ్ళీ ఏం చేయక్కర్లేదు, మీరు అలా చూస్తూ ఉండండి. ఓల్డ్ కంటెంట్ రిమూవ్ అయిపోతుంది, కొత్త కంటెంట్ యాడ్ అవుతుంది. లేదు సార్ మాకు ఓల్డ్ కంటెంట్ అలాగే ఉంచండి అంటే కూడా ఉంచుతాం, మాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా, స్క్రీన్ మీద క్లాసెస్ అనేవి కొత్తగా మనం రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఆ కొత్త రికార్డింగ్ కంటెంట్ అంతా కూడా మీకు యాడ్ చేస్తాము. ఎవరైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో లైఫ్ టైం కోర్సెస్ తీసుకున్నారో, అంటే ఎవరైతే కోర్సెస్ తీసుకున్నప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది అని నేను మీకు ప్రామిస్ చేశాను, ఆ ప్రామిస్ అలాగే ఉంటుంది. మీకు కొత్త కంటెంట్ యాడ్ అవుతుంది, మీరు ఏమి ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. ఒక్కసారి లైఫ్ టైం అంటే ఇంకా లైఫ్ టైమే మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను స్టూడెంట్స్కి గతంలో ఇప్పటిదాకా చెప్పిన ప్రతిదీ కూడా మీరు చూస్తారు. వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఓకేనా, సో వాంటెడ్ అంటే ఏంటంటేనమ్మా పొగడడం, బోస్ట్ అంటాం, BOAST, బోస్ట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆర్టికల్లో మంచి వొకాబులరీ అయితే వచ్చాయి. అండ్ డీఎస్కలేషన్, బేసికల్గా నాన్న ఎస్కలేషన్ అంటే పెరగడం, ఇంక్రీజ్. డీఎస్కలేషన్ అంటే డిక్రీజ్ అని రాసుకోండి సింపుల్గా, అంతకంటే అవసరం లేదు. యాక్చువల్గా కరెక్ట్గా ఈ సెంటెన్స్లో ఒక మీనింగ్ అంటూ ఉంటుంది, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద జనరల్ మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్. వొకాబులరీకి నార్మల్ మీనింగ్స్ ఉంటాయి, సెంటెన్స్ బట్టి కాంటెక్స్చువల్ మీనింగ్స్ మారిపోతాయి. సో ఎస్కలేషన్ అంటే ఇంక్రీజ్, డీఎస్కలేషన్ అంటే డిక్రీజ్ అని రాసుకోండి చాలు. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ తీసుకుంటే ఫార్ రీచింగ్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది. ఫార్ రీచింగ్ అంటే చాలా దూరం వెళ్ళడం. సో గో బియాండ్ ద బార్డర్ అని రాయండి, బార్డర్ దాటి వెళ్ళడం. ఇంకా చెప్పాలంటే ఫార్ రీచింగ్ అనమాట. నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు బిగినింగ్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది దాన్ని లైక్ చేశారు, చాలామంది దాన్ని సపోర్ట్ చేశారు. సార్ ఈ ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ సార్, మాకు ప్రతిరోజు మీరు ఆపకుండా చేయండి, కన్సిస్టెంట్గా చేయండి అన్నారు. ఓకేనా, సో దాన్ని ఏమంటామంటే ఫార్ రీచింగ్ అంటాం. అంటే హ్యావింగ్ ఏ లాంగ్ మైలేజ్ లేదంటే రీచింగ్ మోర్ డిస్టెన్స్, ఎలా రాసినా పర్వాలేదు. సో ఫార్ రీచింగ్ అంటే రీచింగ్ వెరీ ఫార్ అని రాసుకోండి. ఇంప్లికేషన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక యాక్షన్ తాలూకు పరిణామాలు, కాన్సిక్వెన్సెస్
కంక్లూజన్ అన్నమాట. ఇప్పుడు ఈరోజు నేను మీకు చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ యొక్క ఇంప్లికేషన్స్ చాలా పాజిటివ్గా ఉండబోతున్నాయి కదా. సో ఇంప్లికేషన్స్ అంటే రాసుకోండి రిజల్ట్ అని రాయండి, లేకపోతే ఇంప్లికేషన్ అంటే రాసుకోండి రిజల్ట్, లేదంటే కాన్సిక్వెన్సెస్ అని రాయండి. రీఅసర్టెడ్, నేను మీకు ఇప్పుడే ఒక మాట చెప్పాను, ఎవరైతే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్లో ఆల్రెడీ కోర్సెస్ పర్చేస్ చేశారో వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా మనీ ఏం పే చేయక్కర్లేదు. ఓల్డ్ కంటెంట్ బదులుగా కొత్త కంటెంట్ నేను మీకు యాడ్ చేయబోతున్నానని చెప్పాను, అంటే భరోసా ఇచ్చాను. చెప్పిన విషయాన్ని 2 సార్లు చెప్పాను. దాన్ని ఏమంటామంటే రీఅసర్ట్ అంటాం. సింపుల్గా రాసుకోండి, రీఅసర్ట్ అంటే సే సంథింగ్ స్ట్రాంగ్లీ. రీఅసర్ట్ అంటే రాసుకోండి ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడం. ఎష్యూర్ అని కూడా రాసుకోండి, ఎష్యూరెన్స్, భరోసా. ఓకేనమ్మా, రైట్. ఇక వొకాబులరీలో మనకి యాక్చువల్గా చెప్పాలంటే 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనే ఒక కేటగిరీ ఉంటుంది, అందులో ఒక వొకాబులరీ ఉంటుంది. అదేంటంటే ఆర్సినల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్సినల్ అమ్మ? వెపన్స్, ఆయుధాలన్నీ ఉంటాయి కదా, దాన్ని ఏమంటామంటే ఆర్సినల్ అంటాం మనం. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్లో కూడా వస్తుంది ఆర్సినల్ అనే వొకాబులరీ. ఇక రిలయన్స్ అంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ కాదురా, రిలయన్స్ అంటే ఏంటంటే డిపెండ్ అవ్వడం, డిపెండ్. నేను మీకు ప్రిపోజిషన్స్ క్లాస్లో చాలాసార్లు చెప్పే ఉంటాను. డిపెండ్కి ప్రపోజిషన్ ఆన్, రిలయన్స్కి ప్రపోజిషన్ కూడా ఆన్. డిపెండ్కి ప్రపోజిషన్ ఆన్, రిలయన్స్కి ప్రపోజిషన్ కూడా ఆన్. ఓకేనా? సో రిలయన్స్ ఆన్ అంటే రాసుకోండి, డిపెండ్ ఆన్. లేయిడ్ బేర్, చాలా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ ఇది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేయిడ్ బేర్? అప్పటిదాకా దాగి ఉన్న వాటిని బయట పెట్టడం. సో సింపుల్గా చెప్పాలంటే లేయిడ్ బేర్ అంటే కొంచెం ఇన్ఫార్మల్గా నేను మీకు చెప్పచ్చు, బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ బి దట్ సౌండ్స్ ఇస్ స్లైట్ ప్రొఫెషనల్. సో ఉదాహరణకి లేయిడ్ బేర్ అంటే ఏంటంటే సీక్రెట్స్ అన్నీ కూడా బయట పెట్టడం. అంటే వాడు ముసుగు వేసుకున్నాడు, ముసుగు తీసేయడం అనమాట. అలా రాసుకోండి, రిమూవ్ ద మాస్క్ అని రాసుకోండి. లేయిడ్ బేర్ అంటే రిమూవ్ ద మాస్క్. లేదు రివీల్ ద సీక్రెట్, రహస్యాన్ని బట్టబయలు చేయడం అని రాసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఏంటంటే ఇంటర్సెప్టింగ్. ఏం లేదమ్మా, దారికి అడ్డు రావడం. ఇంటర్సెప్ట్ అంటే అబ్స్ట్రక్ట్ అమ్మా, అబ్స్ట్రక్ట్ ద వే, అబ్స్ట్రక్షన్ అంటాం కదా, OBSTRUCT. సో ఇంటర్సెప్ట్ అంటే ఏంటంటే అబ్స్ట్రక్ట్, దారికి అడ్డు రావడం. ఎంటాంగిల్డ్ అంటే సింపుల్గా చెప్తాను వినండి, ఎంటాంగిల్డ్ అంటే ఇరుక్కుపోవడం. ముఖ్యంగా ప్రాబ్లమ్స్లో కానీ కష్టాల్లో కానీ ఇరుక్కుపోతే ఏమంటామంటే ఎంటాంగిల్డ్ అంటాం. సరే ఎలా రాసుకోవాలి సార్ ఇంగ్లీష్లో అంటారా? గెట్ స్ట్రక్ అని రాయండి. ఎంటాంగిల్డ్ అంటే గెట్ స్ట్రక్ ఇన్ ప్రాబ్లమ్స్. కావాలంటే చూసుకోండి, ఎంటాంగిల్డ్ ఇన్ అనదర్ ఫర్ ఎవర్ వార్, మరొక యుద్ధంలో ఇరుక్కుపోవడం. సో ఎంటాంగిల్డ్ అంటే ఇరుక్కుపోవడం అమ్మ, గెట్ స్ట్రక్ అని రాయండి. ఓకేనా? రిజైమ్ అంటే పరిపాలనా సమయం అమ్మ, రూలింగ్ అని రాయండి. సో రిజైమ్ అంటే ఏంటంటే పరిపాలనా సమయం, రూలింగ్ అని రాయండి. క్రెడిబుల్ అంటే నమ్మశక్యంగా ఉండేది. క్రెడిబుల్ అంటే బిలీవబుల్, నమ్మశక్యంగా ఉండేది. క్రెడిబుల్ అంటే బిలీవబుల్, బిలీవబుల్. ఓకేనా? ఎలి అంటే ఏం లేదమ్మా, పార్ట్నర్ అని రాయండి, ఫ్రెండ్ అని రాయండి. ఓకేనా? పార్ట్నర్, మనకి పొలిటికల్ పార్టీస్కి ఎలీస్ ఉంటారు కదా, అలాగే బిజినెస్లో కూడా ఎలీస్ ఉంటారు కదా, ALLY. ఎలి అంటే రాసుకోండి పార్ట్నర్ లేదా ఫ్రెండ్. బ్యూటిఫుల్ వర్డ్ అండ్ లాస్ట్ వర్డ్ ఈరోజు ఏంటంటే ఇంప్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే ఇమ్యూనిటీ. ఓకే, ఇమ్యూనిటీ అంటాం కదా, అంటే రెసిస్టెన్స్. నాకు ఈ డిసీజ్ రాదు, నా బాడీలో ఆ ఇమ్యూనిటీ ఉంది అంటాం. సో ఇమ్యూనిటీ అంటే ఏంటంటే రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హైవే మీద వెళ్తున్నాము, మళ్ళాంటి వాళ్ళని అయితే టోల్ గేట్లో ఆపుతారు, అమౌంట్ కట్టమంటారు కదా. కానీ కొంతమంది లేదా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు, మినిస్టర్స్, ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు టోల్ గేట్లో ఆపుతారు, ఆపరు కదా, దారి ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి ఆ టోల్ గేట్ నుంచి ఏం దొరికినట్టు? ఇంప్యూనిటీ ఉన్నట్టు. సో ఇంప్యూనిటీ అంటే రాసుకోండి ఇమ్యూనిటీ. ఇంప్యూనిటీ అంటే రాసుకోండి ఇమ్యూనిటీ. ఇంకా చాలా బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే ఉన్నాయి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో. దాంతోపాటు ఇప్పుడు చెప్పిన ఈ వొకాబులరీకి సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా చాలా చెప్పచ్చు. బట్ ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో రేపు మిమ్మల్ని కలుస్తాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలో June 28 హిందూ న్యూస్ పేపర్లో ఉన్న వొకాబులరీతో రేపు నేను మీ ముందుకు వస్తాను. మీరు నాకు చేయవలసిన ప్రామిస్ ఒకటే, ఈ వీడియో చూస్తున్నంతసేపు స్క్రీన్ షాట్లు తీసుకోవడం కాకుండా మై డియర్ ఫ్రెండ్స్, వొకాబులరీ బుక్ దగ్గర పెట్టుకోండి, పెన్ దగ్గర పెట్టుకోండి, నేను చెప్పే వర్డ్స్ అండ్ మీనింగ్స్ రాసుకోండి. అది నాకు మీరు చేయవలసిన ప్రామిస్. ఇక నేను చేయవలసిన ప్రామిస్, ఐ విల్ డూ ఏ బ్యూటిఫుల్ సిరీస్ కాల్ శ్యామ్ సార్స్ వొకాబులరీ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. నేను ప్రతిరోజు మీకు ఏదో ఒక టైంలో ఈ వీడియోని నేను మీకు అందిస్తాను. మీరు ఈ వీడియోని చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మరొక విషయం,
ఈ వీడియోకి సంబంధించి మీరు ఏం నేర్చుకున్నారు, ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా, ఈ వొకాబులరీ మీకు అర్థమైందా లేదా, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. నిన్న కూడా చెప్పాను కదా, అసలు నేను ఈ డిజిటల్ స్క్రీన్ తీసుకోవడానికి లేదంటే ఇదంతా చేయడానికి కారణం నాకు స్టూడెంట్స్ ఇచ్చే లవ్ అండ్ సపోర్ట్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ నేను రెగ్యులర్గా చేస్తాను, బట్ మీరు ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. వీడియో అయిపోలేదు, లాస్ట్గా ఏం చేస్తానో తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, ఓల్డ్ స్టూడెంట్స్కి తెలుసు. ఏం చేయబోతున్నాను ఇప్పుడు, నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో 3 పదాలు వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. ఆ 3 వర్డ్స్తో మీరు ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి. చేస్తారు కదా? సో దీంతోటే స్టార్ట్ చేద్దాము. ఇంప్యూనిటీ, ఇది వొకాబులరీ నెంబర్ 1. దీన్ని నేను వర్డ్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను. ఇంప్యూనిటీ అనే వర్డ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అదేవిధంగా ఎంటాంగిల్డ్, ఇరుక్కుపోవడం. ఎంటాంగిల్డ్ అనే వర్డ్ ఆఫ్ ద డే నెంబర్ 2. దీంతో ఒక ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నాన్న. అదేవిధంగా 3వది వచ్చి ఇంప్లికేషన్స్ అంటే పర్యాంశాలు, పరిణామాలు. దీంతో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎవరు బెస్ట్ ఎగ్జాంపుల్స్, మంచి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్, ఓన్ ఎగ్జాంపుల్స్ రాస్తారో, మీరు రాసే ఎగ్జాంపుల్స్లో ఆథెంటిసిటీ ఉండాలి. మీరు గూగుల్లో చూసి రాయకూడదు, ఓకేనా? చాట్ జీపీటీలో వద్దు. మీరు రాసే ఎగ్జాంపుల్ మీ ఓన్ ఎగ్జాంపుల్ అవ్వాలి, అది నాకు తెలిసిపోతుంది. ఎవరైతే బెస్ట్ ఎగ్జాంపుల్స్ రాస్తారో, అది కూడా రెగ్యులర్గా ఎవరైతే నేను ఇచ్చే ఈ వొకాబులరీ టాస్క్ ప్రతిరోజు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా అనౌన్స్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు చెప్పిన వొకాబులరీ మీరు బుక్లో రాసుకోండి. లాస్ట్లో చెప్పిన 3 వర్డ్స్ మీకు హోంవర్క్. మీరు ఆ 3 వర్డ్స్తో ఎగ్జాంపుల్స్ రాసి కమెంట్ సెక్షన్లో ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కలుస్తాను. ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మర్చిపోకండి. కొడితే కుంభస్థలం బద్దలవ్వాలి, కెరియర్లో టాప్గా సెటిల్ అవ్వాలి. వొకాబులరీ ఎన్ని నేర్చుకున్నామని కాదు, ఎలా నేర్చుకున్నామన్నది ఇంపార్టెంట్. గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, యువర్ శ్యామ్ సార్.